జనగలం న్యూస్ కి స్వాగతం. ఇక్కడికి రాబడినటువంటి ప్రజలందరికీ మరియు వేదికని అలంకరించినటువంటి దొడ్డప్ప గారికి, తర్వాత మా ఎస్ఐలు కసాపురం ఎస్ఐ గారికి, రూరల్ ఎస్ఐ గారికి, వన్ టౌన్ ఎస్ఐ గారికి, అదేవిధంగా హరిప్రసాద్ మరియు ఇక్కడ వచ్చినటువంటి అందరి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పెద్ద మనసు ఎవరైతే ఉంటుందో కొద్దిగా అంతో కొంత వాళ్లకు తోచినంతగా సహాయం చేయాలనే ఉద్దేశం కొంతమందిలోనే ఉంటుంది. వాళ్ళనే మనము చెప్పుకుంటాం, మానవ సేవే మాధవ సేవ అంటాం. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, మన మనుషుల రూపంలోనే ఉంటాడనే దానికి నిదర్శనం ఇది. ఈ కార్యక్రమం ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి ఇట్లాంటి వ్యక్తులను ప్రోత్సహించడానికని మేము ముందు ఉంటాము. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వ్యక్తుల గురించి వీళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన విషయంలో భాగంగా చూస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడు మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మీరు ఎవరైతే వికలాంగులు అంటున్నారో వాళ్ళకు ఉండేంత మానసిక ధైర్యము మామూలు వ్యక్తులకు ఉండదు. మీరు చూసిన బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి, తెలివి ఉండి, అన్ని ఉండి కూడా కొంతమంది బ్రతకలేక సూసైడ్ చేసుకుంటున్నారు, చూసినారా? కానీ వికలాంగులు దేవుడు ఒకవేళ అది ఏదో జన్యుపరంగా ఏర్పడిన మార్పుల వల్ల, జన్యుపరంగా మనం ఎప్పుడైతే పెరిగి కడుపులో ఉన్నప్పుడు కొన్ని జన్యుపరంగా ఉండడం వల్ల ఈ విధంగా వస్తుంది. కానీ మా పాపము పుణ్యము అవన్నీ లేనే లేదు. భగవంతుడు అందరికీ ఒకే విధంగా శక్తి ఇస్తాడు. వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ విధంగా ఉంటుంది. దాని గురించి బాధపడాల్సిన లేదు. ఆమె బాధపడింది ఇప్పుడు, కానీ ధైర్యంగా ఉండాలమ్మా, అట్లేం బాధపడకూడదు. దానికి మేము ఎలాంటి సహకారం కావాలో ఇప్పుడు మా ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మామూలుగా మాకంటే కూడా మీరు స్ట్రాంగ్ ఉంటారు. మేము ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అదేవిధంగా మీకు గవర్నమెంట్ కూడా మంచి మంచి ఉద్యోగాలలో అయితేనేమి, తర్వాత ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అయితేనేమి రిజర్వేషన్స్ ఉన్నాయి. దయచేసి మీరు ఉద్యోగాలలో కూడా ఇప్పుడు జాబ్స్ అనేవి చాలా దగ్గర పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో మీకు రిజర్వేషన్ ఉంటుంది. 3%, 2.7% నుంచి 3% వరకు రిజర్వేషన్ ఉంటుంది. దయచేసి అలాంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్ కూడా మీకు గవర్నమెంట్ అందజేస్తుంది. దాంట్లో ఏమన్నా మీకు ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉండి రాకుండా ఉంటే మా తరపు మేము సహాయం చేసి వాళ్ళతో కూడా మాట్లాడతాం, కన్సర్న్ ఆఫీసర్లతో మాట్లాడతాం. రికార్డెడ్గా కూడా మేము లెటర్లు పెట్టేదానికి కూడా, మీకు వచ్చేదానికి కూడా మేము సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు బస్సుల్లో అయితేనేమి, తర్వాత ట్రైన్స్లో అయితేనేమి మీకు సపరేట్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఇప్పుడు చెప్పిన విధంగా మీకు చట్టంలో కూడా వెసులుబాటు అనేది ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని కించపరచడం కానీ, అగౌరవపరచడం కానీ ఆ విధంగా చేసేదానికి లేదు. చేసినారంటే కనుక మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఓల్డేజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఓల్డేజ్ వాళ్ళని సాధ్యమైనంత వరకు ఈ పెన్షన్స్ వల్ల అయితేనేమి, ఈ స్కీమ్స్ వల్ల అయితేనేమి దాదాపు చాలా మంది మంచిగా చూసుకుంటున్నారు. అట్లా వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గరికి వస్తే మేము మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు వ్యక్తులు. భగవంతుడు కూడా ఖచ్చితంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మా డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాల్సినవన్నీ ఖచ్చితంగా చేస్తామని తెలుపుకుంటూ, ఇక్కడ మీకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, మంచి అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.